దేవుని కళ్ళకు ఏది కూడా అడ్డు లేదు. చీకటి ఆయన కనులకు చీకటి కాకపోవును. చీకటి వెలుగు ఒకటే రీతిగా దేవుని దృష్టికి కనబడుతున్నాయి. మన కళ్ళకు చీకటి కానీ దేవుని కళ్ళకు చీకటి లేదు. అందుకనే పాపం చేసిన వారు ఎవరు కూడా తప్పించుకోలేరు. వాటిని ఒప్పుకోవడమే మార్గం, మరొక మార్గము లేదు. ఎవరు కూడా పాపంలో కప్పుకునే ప్రయత్నాలు చేయొద్దు. పాపం మంచిది కాదు. పాపాన్ని కప్పుకొని పెట్టుకోవద్దు. ఎప్పటికప్పుడు తొలగించేసుకోవాలి. పాపం చేయడం సాధ్యమే, మనం మనుషులం కాబట్టి పొరపాట్లు జరుగుతాయి, అపరాధాలు జరుగుతాయి, పాపాలు జరుగుతాయి. వాటిని వెంటనే ఒప్పుకొని విడిచిపెట్టేసి దేవుని దగ్గర దీవెన పొందుకోవాలి. హల్లెలూయా చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవ్వ ఆదాములు అలా చేయకుండా చెట్టు చాట్లకు దాక్కున్నారు.